బైబిల్ నుండి నెహెమ్యా గ్రంథములో నుండి కొన్ని వాస్తవిక సత్యాలు మనం వింటూ వస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నెహెమ్యా గ్రంథములో ఉన్న గొప్ప వాక్య సత్యాన్ని ప్రతి ఒక్కరం కూడా ధ్యానం చేద్దాం. ఈ దినమునకై నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 6 నుండి 13 వచనాలు చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 6 నుండి 13 వచనాలు చదువుకుందాం. ప్రతివారు లేఖనాలు తెరచి చూడండి, లేదు స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. వారి ఫిర్యాదును, ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడితిని. 7వ వచనం. అంతట నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి మీరు మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహాసమాజమును సమకూర్చి అన్యులకు అమ్మబడిన సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించితిమి. మీరు మీ సహోదరులను అమ్ముదురా? వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారేమీ చెప్పలేక ఊరకుండిరి. మరియు నేను, మీరు చేయునది మంచిది కాదు. మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? నేనును నా బంధువులను నా దాసులను కూడా అలాగునని వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి. ఆ అప్పు పుచ్చుకొనకుందము. ఈ దినములోనే వారి యొద్ద మీరు అపహరించిన భూములను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, వారి ఇండ్లను వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను, ధాన్యములోను, ద్రాక్షారసములోను, నూనెలోను 100వ భాగమును వారికి మరలా అప్పగించుడని నేను మిమ్మును బతిమాలుచున్నాను అంటిని. అందుకు వారు, నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీ ఇచ్చివేసి వారి యొద్ద ఏమీయూ కోరమనిరి. అంతట నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారము జరిగించుటకు వారి చేత ప్రమాణము చేయించి తిని. 13వ వచనం. మరియు నేను నా ఒడిని దులిపి ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చని ప్రతివానిని తన ఇంటిలో ఉండకయు తన పని ముగింపకయు నుండునట్లు దులిపివేయును. ఇటువలే వాడు దులిపివేయబడి ఏమీయూ లేనివాడుగా చేయబడును గాకని చెప్పగా సమాజకులందరూ అలాగు కలుగును గాకని చెప్పి యెహోవాను స్తుతించిరి. జనులందరూ ఈ మాట చొప్పునని జరిగించిరి. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతివారు తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, ఘనుడవైన మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడండి. మీ నామమునకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచు సమస్తమునకు ఆది సంభూతుడు, సర్వాధికారి, సమస్తంలో తోడుగా ఉండి నడిపిస్తూ నెహెమ్యా గ్రంథములో నుండి అమూల్యమైన విషయాలు మా గమనానికి తెచ్చి మా జీవితంలో చేస్తున్న మేళ్లకై స్తుతిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నెహెమ్యా గ్రంథములో నుండి మనము గమనిస్తున్న సంగతులు చాలానే ఉన్నాయి. అయితే వాటన్నింటిని గురించిన విషయాలు, వివరాలు మనం అర్థం చేసుకుంటూ నెహెమ్యా గ్రంథములో ఈ 5వ అధ్యాయంలో
దాదాపుగా 19 వచనాలు ఉన్నాయని మనం విన్నాం. 1 నుండి 5 వచనాలలో పేదలు ధనికులైన వారి మీద చేసిన ఫిర్యాదులు అని మనం విన్నాం. ఇలాంటి సందర్భంలో 6 నుండి 13 వచనాలలో నెహెమ్యా గొప్ప సంస్కరణ చేయుట అనేది మనము చూస్తున్నాం. నెహెమ్యా గొప్ప సంస్కరణ చేయుట. నెహెమ్యా కోపపడి ప్రధానులను గద్దించుచున్నాడు. ఏమనంటే, మీరు మీ సహోదరుల దగ్గర వడ్డీ పుచ్చుకున్నారు అనుచు దేవుని ధర్మశాస్త్రమును బట్టి గద్దించుచూ ఉన్నాడు. 6-7 వచనాల్లో దేవుని ధర్మశాస్త్రమును బట్టి గద్దిస్తూ ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నిర్గమాకాండం 22వ అధ్యాయం. నిర్గమాకాండం 22వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు. 25 నుండి 27 వచనాలు. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదువుగా తీసుకొనిన ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగించుము. 27 వాడు కప్పుకొనున్నది అదే, అది వాని దేహమునకు వస్త్రం. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడను, వాడు నాకు మొర్రపెట్టిన ఎడల నేను విందును. దేవుని వాక్యంలో వ్రాయబడిన ఈ మాట స్పష్టంగా ఆలోచన చేయండి. కనుక దేవాది దేవుడు ప్రతి వ్యక్తి జీవితంలో ఆయన చేస్తున్న ప్రతి కార్యం ఎంత విశేషమైనదో మనం ఎరిగిన వారమై ప్రభువుకు మహిమ తెచ్చేవారుగా ఉండాలని ప్రభు పక్షంగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నా. మరొక వచనం కూడా చెప్పాడు, చూసారా? వడ్డీకి ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. లేవియాకాండం 25వ అధ్యాయం. లేవియాకాండం 25వ అధ్యాయం 36, 37 వచనాలు చదువుకుందాం. లేవియాకాండం 25వ అధ్యాయం 35, 36 వచనాలు. ఏమన్నాడు అక్కడ? నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతుకవలెను. నీ రూకలు వానికి వడ్డీకియ్యకూడదు. నీ ఆహారమును వానికి లాభమునకియ్యకూడదు. నీ ఆహారమును వానికి లాభమునకు ఇయ్యకూడదు అని చెప్పాడు. ఎంత వివరంగా చెప్పాడో చూశారా? వడ్డీకి ఇయ్యకూడదు అని చెప్పాడు కదా. నీ సహోదరుడు నీ వలన బ్రతకాలి, నువ్వు దేవునికి భయపడిన వ్యక్తిగా ఉండాలి అని చెప్పాడు. కాబట్టి ఇంతటి చక్కని సత్యం దైవలేఖనం చెప్తుందని నెహెమ్యా గొప్ప సంస్కరణ చేయబోతూ ఉన్నాడు. అలాగే యెషయా గ్రంథములో ఒక మాట, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. ఏమన్నాడు? కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి అన్నాడు. న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వానిని విడిపించుడి అని చాలా స్పష్టంగా తేటగా
చెప్పిన ఈ వచనాన్ని మనం చూస్తున్నాం. అలాగే యెషయా గ్రంథం 3వ అధ్యాయం 14-15 వచనాలు. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 14-15 వచనాలలో ఇక్కడేమని వ్రాయబడిందో చూడండి. యెహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు. మీరే ద్రాక్ష తోటలను తినివేసితిరి, మీరు దోచుకొనినది దరిద్రుల సొమ్ము మీ ఇండ్లలోనే ఉన్నది. నా ప్రజలను నలుగగొట్టి మీరేమి చేయుదురు? బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు అని ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూశారా, ఇక్కడ వ్రాయబడిన ఈ మాట మనము గమనిస్తే 14వ వచనం, పెద్దలను వారి అధిపతులను విమర్శించుచూ ఉన్నాడు అనే మాట మనము చూస్తున్నాం. వారే ద్రాక్ష తోటలను తినివేశారు, దోచుకొనిన దరిద్రుల సొమ్ము మీ ఇండ్లలోనే ఉన్నది అని చెప్పాడు. చూశారా, దరిద్రుల సొమ్ము వారు దోచుకునేవారుగా ఉన్నట్లు దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడిన మాట ఎంత స్పష్టంగా దివ్యంగా వ్రాయబడిందో చూడండి. ఏమండి, దరిద్రుల సొమ్ము దోచుకోవచ్చా? దోచుకోకూడదు. ప్రజలను నలగగొట్టి వారి దగ్గర పుచ్చుకోకూడదు అని తేటగా చెప్పాడు. మన గ్రంథం, అదే యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనంలో ఏమని ఉంది? యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. 22:12లో నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొనువారు నీలోనున్నారు. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు అన్నాడు. అంటే మన గ్రంథం అని ఉదయకాలంలో ధ్యానం చేస్తున్నాం కాబట్టి మన గ్రంథం అన్నాను. కనుక ఇక్కడ నన్ను మరచిపోయి, ప్రియులారా, దేవుని వాక్యములో నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొనువారు నీలో ఉన్నారు. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించుచు, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని పొరుగు వారిని వారేం చేస్తున్నారు? బాధించుచూ ఉన్నారు అని దేవుని వాక్యంలో వ్రాయబడినట్లుగా మనము చూస్తున్నాం. మరి ఆ పని చేయొచ్చా? ఆ పని ఏమాత్రమును చేయకూడదని దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, విషయాన్ని గమనించండి. అంతేకాదు, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు. ఇదే ప్రభువైన యెహోవా వాక్. మరి ఈ విధంగా చేస్తే ప్రభువు సంతోషిస్తాడా? సంతోషించడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో నుండి మనం ఆలోచన చేసినప్పుడు ఏ ఒక్కరైనా కూడా ఆ విధమైనటువంటి కార్యము చేసేవారుగా ఉండకూడదని ప్రభు పక్షంగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. నేడు కూడా మన సహోదరుల మధ్య లోపాలు ఉన్నప్పుడు వారిని హెచ్చరించి సరిచెయ్యాలి. అంతే, వారిని హెచ్చరించి సరిచెయ్యాలి తప్ప, ప్రియులారా, హెచ్చరించి సరిచెయ్యాలి తప్ప వారి మీద మనం పెత్తనం చేసేటట్టుగా ఉండకూడదు అనే విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూడగలం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు మీరు రాసుకోండి, సరిపోతుంది ఇవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు.
అలాగే మత్తయి సువార్త 18వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు. అదేవిధంగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24 నుండి 25 వచనాలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనాలు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1, 2 వచనాలు. కనుక లోపాలను సరిదిద్దుకోవాలి, కూడి వచ్చి సరిచేసుకోవాలి. తప్పిదములో ఎవరైనా చిక్కుకున్నట్లయితే వారిని విడిపించాలి. ఇలాగూ ఈ వచనాల యొక్క భావం. కనుక అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది విడిపించితిమి అన్నాడు. 8వ వచనం. రండి, మన గ్రంథం నెహెమ్యా గ్రంథంలో ఏమన్నాడు? అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించితిమి. మా శక్తి కొలది మేము విడిపించితిమి అన్నాడు. నిజమే ప్రియులారా, శక్తి కొలది విడిపించేవారుగా ఉండాలి. లేవియాకాండం 25వ అధ్యాయం 39 నుండి 42 వచనాలు చూడండి. అక్కడ వ్రాయబడిన మాట ఏమి? లేవియాకాండం 25వ అధ్యాయం 39 నుండి 42 వచనాలు. 39 నుండి 42 వచనాలు. నీ యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడిన ఎడల వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు. వాడు జీతగాని వలెను పరవాసి వలెను నీ యొద్ద నివసించు సునాద సంవత్సరము వరకు నీ యొద్ద దాసుడుగా ఉండవలెను. దాసుడుగా ఉండవలెను. అప్పుడతడు తన పితరుల స్వాస్యమును మరలా అనుభవించునట్లు తన పిల్లలతో కూడా నీ యొద్ద నుండి బయలుదేరి తన వంశస్థుల యొద్దకు తిరిగి వెళ్ళవలెను. 42వ వచనం. ఏలయనగా వారు నాకే దాసులై ఉన్నారు. నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించి తిని దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు. ఏమండి, బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుందో దేవుని వాక్యంలో చూశారా? కనుక వాళ్ళని బానిస సేవ చేయించుకోకూడదు. వారికి కూడా కొంత స్వాతంత్ర్యం ఉండాలి. వారు దాసులే, వారిని అమ్మివేయకూడదు. వారు నాకు దాసులుగా ఉన్నారు, నేనే వారిని ఐగుప్తులో నుండి విడిపించాను అన్నాడు. అదే అధ్యాయం 39వ అధ్యాయం 48, 49 వచనాలు చూడండి. 48, 49 వచనాలు మనము చదివితే అక్కడేమనుంది? తన్ను అమ్ముకొనిన తరువాత వానికి విడుదల కావచ్చును, వాని సహోదరులలో ఒకడు వానిని విడిపింపవచ్చును అన్నాడు. తన్ను అమ్ముకొనిన తరువాత వానికి విడుదల కావచ్చును, వాని సహోదరులలో ఒకడు వానిని విడిపింపవచ్చును. అంటే విడిపించడానికి వానికి అవకాశము ఉన్నది అని చెప్పాడు. 49. వాని పినతండ్రియే గాని పినతండ్రి కుమారుడే గాని వాని వంశములో వాని రక్త సంబంధియే గాని వాని విడిపింపవచ్చును. కావలసిన క్రయధనము వానికి దొరికిన ఎడల తన్ను తాను విడిపించుకొనవచ్చును. చూశారా? కావలసిన క్రయధనము వానికి దొరికిన ఎడల తన్ను తాను విడిపించుకొనవచ్చును అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని మనవి చేస్తున్నాం. కనుక ఇప్పుడు నెహెమ్యా తన సొంత సొమ్ము పెట్టి తన సహోదరులను కొందరిని బానిసత్వము నుండి విడిపించాడు. తన సొంత సొమ్ము పెట్టి
తన సహోదరులను కొందరిని బానిసత్వము నుండి విడిపించాడు. నేడు కూడా మనము పేదలకు సహాయం చేయవలెను. పేదలకు సహాయం చేయాలండి. దైవ గ్రంథం అలాగు చేయాలని తేటగా బోధించుచూ ఉన్నది. పేదలకు సహాయము చేయాలి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనములో వ్రాయబడిన మాట ఏమన్నది? 19:17. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేస్తాడు. ఆయన ఉంచుకోడండి. బీదలను కనికరిస్తే ఆ వ్యక్తి దేవునికి అప్పిచ్చేవాడు. ప్రత్యుపకారం అంటే వడ్డీ ఇచ్చేస్తాడని, అంటే ఆ మాట వాడకూడదు కానీ మనకు అర్థం కావడానికి. మనం ఎప్పుడైనా కొంత సహాయం చేశామనుకోండి, ఉపకారం చేస్తే దానికి ప్రత్యుపకారం, అప్పిస్తే ఆ అప్పుకు తగిన వడ్డీ అన్నట్టు అన్నమాట. కనుక బీదలను కనికరిస్తూ ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తి యెహోవాకు అప్పిచ్చేవాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. ఖచ్చితంగా ఈ పని మనము చేస్తూనే ఉండాలి. ఇక సామెతల గ్రంథములోని 21వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 21:13లో చెప్పబడిన మాట ఏమన్నాడు? 21:13. దరిద్రుల మొర్ర వినక చెవి మూసుకొనువాడు తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడడు. కొంతమంది దరిద్రులు ఒక మొర్ర పెడతా ఉంటారు. అలాంటి వారి మొర్ర వినక చెవి మూసుకున్నాడు అనుకోండి, తాను మొర్ర పెట్టినప్పుడు దేవుడు అంగీకరించడు అని చెప్తున్నాడు. కనుక ఏమి విత్తితే ఆ పంట కోస్తామన్నట్టు. అదే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 22:9లో ఒక మాట ఉన్నది. ఏమనున్నదో చూడండి. 22:9లో దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును అన్నాడు. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిస్తాడట. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిస్తాడు, అట్టివాడు దీవెన నొందును అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దీవెన నొందాలి అనంటే దరిద్రునికి మనమేమివ్వాలి? ఆహారమునిచ్చేటట్టుగా ఉండాలి. అలా మనం ఎప్పుడైతే దరిద్రులకు ఆహారం పెట్టేవారంగా ఉంటామో అప్పుడు మనము దీవెన నొందే వారంగా ఉంటాం. కనుక దరిద్రుల మధ్య పరిచర్య గాని, సువార్త పరిచర్య గాని, ప్రకటన గాని, ఆహారము వారికి ఇచ్చుట గాని, వస్త్రమును వారికి ఇచ్చుట గాని, వారికి అప్పిచ్చుట గాని, అవి దేవుని పేరట మనము చేయడం మూలాన 1 దీవెన నొందుతాం, 2 ప్రత్యుపకారము పొందుతాం, 3 మన మొర్ర దేవుడు ఆలకిస్తాడు. ఆ 3 వచనాలలో మనము నేర్చుకున్నది 19:17లో ప్రత్యుపకారము పొందుతాం. సామెతలు 21:13లో మన మొర్ర దేవుడు ఆలకిస్తాడు. 22:9 సామెతల్లో మనము దీవెన నొందుతాం. ఆ వచనాలు ఎంత బాగున్నాయి! ఊరకనే దీవెనలు, ఆశీర్వాదాలు, ప్రత్యుపకారాలు, ఉపకారాలు ఊరకనే వచ్చేస్తాయా? రావు గదా! మనం ఏమైతే చేస్తామో దానిని బట్టి దేవుడు మనకు అనుగ్రహింప చేస్తాడు అనేది ఇక్కడ మనం ఎరిగిన సత్యం. మన ప్రియ ప్రభువు కూడా పేదలను కనికరించాలని
ఆయన బోధించాడు క్రొత్త నిబంధనలో కదా. మన ప్రభు ఏం బోధించాడండి? పేదలను కనికరించాలి, పేదలను కనికరించాలి, బీదలను కనికరించాలి అని మన ప్రభు తేటగా చెప్పిన సందర్భం చూడండి. మత్తయి వ్రాసిన సువార్తలో 19వ అధ్యాయం 21. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21లో వ్రాయబడిన మాట. మత్తయి 19:21. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. చూసారా? నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అన్నాడు. నీ ఆస్తిని అమ్మి బీదలకిస్తే అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, పరలోకమందు నీకు ధనము కలుగుతుంది అన్నాడు. ఎప్పుడు? నీకున్నది అమ్మి పొరుగువారికి ఇస్తే. ఆది అపోస్తలులు కూడా అదే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. ఆది అపోస్తలులు అదే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమని వ్రాయబడింది చూడండి. గలతీ పత్రిక 2:10. మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలనే మాత్రమే వారు కోరిరి, అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలనని మాత్రమే వారు కోరిరి. బీదలను ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలట. అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని అని చెప్పాడు. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో ఎంత చక్కని సత్యం వ్రాయబడిందో చూడండి. అలాగే అపోస్తలుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ చూడండి ఏమని రాయబడింది. కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు దాన ద్రవ్యమును కానుకలను అప్పగించుటకు వచ్చి తిని అన్నాడు. కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు, ఎవరికి? నా స్వజనులకు దాన ద్రవ్యమును కానుకలను అప్పగించుటకు వచ్చి తిని. దాన ద్రవ్యం, కానుకలు ఇవ్వటానికి వచ్చాడట. కొన్ని సంవత్సరాలు అయిపోయింది వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయి. ఆ తర్వాత వచ్చి నా స్వజనులకు దాన ద్రవ్యం, కానుకలను అప్పగించి తిని అన్నాడు. ఇది ఎంత బాగుంది. అలాగే రోమిలకు రాసిన పత్రిక, రోమా పత్రిక 15వ అధ్యాయం 27 నుండి 29 వచనాలు. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 27 నుండి 29 వచనాలు. 29 వచనాలు. అవును, వారిష్టపడి దానిని చేసిరి, వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు గనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము చేయబద్దులై ఉన్నారు. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణము మీదుగా స్పెయినునకు ప్రయాణము చేతును. 29. నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును అన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడిన ఈ మాటను బట్టి మనం ఆలోచన చేసినప్పుడు తప్పనిసరిగా
ఇతరుల విషయములో మనము సహాయ సహకారములు అందించాలి. కనుక ఇక్కడ నెహెమ్యా గ్రంథములో సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకొని వారిని నెహెమ్యా ఆటంకపరిచినట్లుగా మనము చూస్తాం. 5వ అధ్యాయం 7వ వచనములో, మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహాసమాజమును సమకూర్చినట్లుగా మనము చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, అయ్యో యూదులు యూదులని అందులో పాడు చేయుచున్నారు అని చెప్పాలి. క్రైస్తవుడా, నీ దుడ్డు వడ్డీలిచ్చి దేవుని సాక్ష్యమును పాడు చేయుచున్నావు అని దేవుడు నిందించకుండా ఉండునట్లు మారు మనసు పొంది అన్యాయము చేయక మానాలి. అర్థమైందండి? కనుక దేవుని వాక్యములో వ్రాయబడిన ఈ సత్యాన్ని మీరు తేటగా గమనించండి. దైవ గ్రంథంలో వ్రాయబడిన మాట, మీరు దైవ సత్యాన్ని అనుసరించేవారుగా ఉండాలి. దైవ సత్యాన్ని అనుసరించండి. ఒకరిని ఒకరు పాడు చేయవద్దు, వడ్డీ వ్యాపారాలు చేయవద్దు, దేవుని సాక్ష్యాన్ని పాడు చేయొద్దు అని చెప్తా ఉన్నాడు. ఇలాగున చక్కని సత్యాన్ని దైవ లేఖనాలలో మరి నెహెమ్యా వారికి తేట తెల్లం చేసినప్పుడు వారందరూ కూడా మౌనంగా ఉన్నారు. ఆయన చెప్పినట్లుగా చేయడానికి వారు పూనుకున్నారు. కనుక దీనిని బట్టి నెహెమ్యా గొప్ప సంస్కరణ చేసినట్లు మనము అర్థం చేసుకోగలం. కనుక మనం ఎప్పుడు గొప్ప సంస్కరణ చేసే వారంగా ఉండి ప్రభువుకు మనం మహిమ తేవలనని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ఏమైనా దిద్దుకోవలసినవి ఉంటే వాటిని దిద్దుకొని దేవుని దగ్గర దేవునికి మహిమకరంగా మన జీవితాన్ని మార్చుకొని మహిమపరచాలి. బీదలైన వారి విషయములు మనము ఖచ్చితంగా ఉపకారం చేస్తే ప్రత్యుపకారం. అప్పుడు అలాగు చేస్తే మన మొర్ర వింటాడు. అలాగున మనము చేసినప్పుడు మన దేవుడు ఆయన దగ్గర ఉంచుకోడు, ఆయన మనకు సహాయము చేస్తాడు. ఎన్నో గొప్ప సత్యాలు లేఖనాలలో విన్నాం. ఆ ప్రకారంగా చేద్దాం. అన్యాయంగా పాడు చేసుకోవద్దు సొమ్ము. బీదలైన వారికి, ఇరుకు ఇబ్బందిలో ఉన్న వారికి మనము సహాయము చేసి గొప్ప మేలు పొందుదాం. మహాగణుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, నెహెమ్యా గ్రంథములో గొప్ప పాఠాన్ని మీరు మాకు నేర్పినందుల కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, వాక్యాన్ని విని మా ప్రభువా ఆ చొప్పున చేయువారుగా, కలిగిన దానిలో కొంత పేదలైన వారికి, బీదలైన వారికి సహాయము చేయాలని, దాన ద్రవ్యమును లేక కానుకలను బీదలైన వారికి ఇవ్వాలని, ఇలాగున ఇచ్చుట వలన మా ప్రభువా మీకు మహిమ, పరలోకమందు ధనము కూర్చుకున్నట్లే ఇత్యాది సత్యాలు మాకు మీరు నేర్పినందుల కొరకై కృతజ్ఞత వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మీ నామమునకే చెల్లించుచు, మా ప్రభువా చేరి వచ్చిన ప్రతివారు, వాక్యాన్ని విన్న ప్రతివారు, వారిని వారి కుటుంబాలను దీవెనకరంగా చేసి మహిమ పొందుతారని వేడుకుంటూ, మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చక్కని విషయాలు దైవ గ్రంథంలో మనం విన్నాం. ప్రభువుకు మహిమ కలుగునుగాక.